ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీ సినిమాలో ఏవైతే అంశాలు హైలైట్గా నిలుస్తాయి అనుకున్నామో అందరూ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రవణ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి అందరూ వింటేజ్ రవితేజని చూపించాలి, వింటేజ్ రవితేజ చూపించాలి, చాలా మంది అభిమానులు మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ హ్యాపీగా ఆనందంగా మెసేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే పాటలు మిక్కీ జమేర్ కెరీర్స్ బెస్ట్ ఆల్బమ్ అంటారు. అంటే ఒక సినిమాలో ఒక పాట, రెండు పాట, మూడు పాటలు హిట్ అవుతున్న ఒక సందర్భంలో అలాంటి రోజుల్లో ఫుల్ ఆల్బమ్ హిట్ అవడం అనేది మిస్టర్ బచ్చన్తో జరిగింది. అండ్ అలాగే మా జిక్కి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సో వెరీ హ్యాపీ. సినిమాలో ఏ అంశాలు అయితే మేము బాగా నచ్చుతాయి అనుకున్నామో అవే అందరికీ నచ్చడం, అందరు విపరీతంగా ఫోన్లో మెసేజ్ చేయడం, వెరీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు మాస్ మహారాజ్. చాలా మంది చెప్తున్నారు మళ్ళీ ఒక ఎనర్జెటిక్ మాస్ మహారాజ్ చూసామని. అలాగే థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. నేను ప్రీవియస్ ఈవెంట్లో చెప్పినట్టుగా మేము అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చారని, అందుకే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసి రిలీజ్ చేయగలిగాం. అండ్ వెరీ వెరీ హ్యాపీ. వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్. డే 1 నుంచి మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చింది వివేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో లుకింగ్ ఫార్వర్డ్ షోకి టాక్ పెరుగుతుంది. సో అందరం చాలా హ్యాపీగా ఆనందం. థ్యాంక్ యూ. అండ్ అది ఏ పబ్లిసిటీ అయినా అవ్వచ్చు, మీడియా మిత్రుల ద్వారా కూడా సినిమాకి చాలా మంచి బజ్ వచ్చింది ప్రీ రిలీజ్. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా Firstly, I just want to say that this would not be possible without the media and the audience. So I'm truly, truly grateful and blessed to be seeing this day today. I went to the Sandhya Theatre yesterday. I sneaked in and it was a lifetime experience which I'm never going to forget. I got to see everyone's reactions and genuinely I had tears in my eyes. And the most important thing was my parents don't understand the language, but without understanding the language, they enjoyed the movie so much. So did my team. So they just told me that it has so many emotions which they felt, and I'm truly grateful. Obviously to my director, I think this would be impossible without him, and especially Ravi Teja sir also. Jikki would not be Jikki without Harish sir and Ravi Teja sir. So that is definitely there, but I'm very, very thankful that all of you are giving me so much love. I'm very overwhelmed and mixed feelings, and I'm grateful because I never expected this. So I just hope that I continue to work hard and do this always. And I deserve to be here. So thank you so much, guys. Thank you for everything. అందరికీ నమస్కారం అండి. ఎనీ కమర్షియల్ మూవీకి మంచి ఓపెనింగ్ వచ్చినట్టుగానే మన సినిమాకి కూడా మంచి ఓపెనింగ్ వచ్చింది, మంచి టాక్ వచ్చింది. అండ్ అన్వైపు మనం ఏవైతే పండుతాయి అనుకున్నామో అవన్నీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగుందని మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ. సో రవితేజ గారి పర్ఫార్మెన్స్, జిక్కీగా భాగ్యశ్రీ, వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అది చాలా బాగా ఉంది అని చెప్తున్నారు. అండ్ ఎస్పెషలీ సత్య గారి కామెడీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది. సో ఇదే కంటిన్యూ అయ్యి మంచి సినిమా కనిపిస్తుందని ఆశిస్తున్నాం. మీడియాకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియాకి అంత థ్యాంక్స్ అండి. సో మా సినిమా ఇంతలా ప్రమోట్ అవ్వడానికి హెల్ప్ చేసిన మీడియా అందరికి వెళ్ళడానికి. సో వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ ఒక మాస్ ఎంటర్టైనర్ చేయాలనుకుని ఇది చేసినాము. అండ్ all the successes we have seen, Harish చెప్పినట్టు we are very happy where we are. So ఇది ఇంకా పెద్ద అంటే నెక్స్ట్ 5 days రన్ చేసి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఈ సినిమాకి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, రవితేజ ఫ్యాన్స్కి, మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఫ్యాన్స్కి, మాకు అవకాశం ఇచ్చినటువంటి విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాక్చువల్గా రవితేజ గారి కెరియర్లో ఇంతవరకు ఫస్ట్ ప్రీమియర్స్, ఇన్ని షోలు, ఇంత హెవీ ఓపెనింగ్ అనేది ఇంతవరకు ఇప్పుడు లేదు. రవితేజ గారిది ప్రీమియర్స్లోనే ఇది ఒక రికార్డు ఈ సినిమా. రెండవది మాస్ సినిమా, అది హరీష్ శంకర్ గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అండ్ రవితేజ గారు, మేము దుబాయ్ సీనో లేకపోతే ఒక 15 years బ్యాక్ రవితేజ గారు ఎలా ఉన్నారో ఈ సినిమాలో అలా చూపించారు సార్. రెండవది
హీరోయిన్ గారికి, ముఖ్యంగా భాగ్యశ్రీ గారికి అసలు ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఆడియన్స్ కానీ ఎవరిని అడిగినా అసలు హీరోయిన్ కూడా అంత క్రేజ్ సంపాదించుకోవడం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్కే దక్కద్దండి. నెక్స్ట్ అది ముఖ్యంగా అదంతా హరీష్ శంకర్ గారి ప్రజెంటేషన్ అని చెప్పి చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ప్రతి సాంగ్లో విజిల్స్ వేస్తున్నారు. నేను ఆర్టీసీ క్రాస్ చూసాము. సో అది విపరీతమైన రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా రోజు రోజు ఆ ఇంప్రూవ్మెంట్ చూస్తాం. కలెక్షన్స్ కూడా ఆర్టీసీ క్రాస్ ఈరోజు కూడా నూన్ షో ఎంత ఉందో మ్యాట్ని నూన్ షో కన్నా పెరిగింది. ఖచ్చితంగా మాస్ సినిమా ప్రతి కామన్ ఆడియన్, ప్రతి ఫ్యామిలీస్ మాస్కి ఇది విందు భోజనం లాంటిది. ఖచ్చితంగా ఇది ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద రేంజ్లో ఉంటుందని ఆశిస్తూ, తప్పకుండా ఈ సినిమాకి మీడియా అందరి సపోర్ట్ ఇప్పుడు ఉండాలి. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్.